అర్థమవుతుందా అండి? ఇంట్లో వాడుక భాషలో వాడే పదం ఉంది, అది యూజ్ చేసి నీకు చదువు రాదు అని చెప్తారు. తప్పు. మీకేది రాదు అని చెప్తే మీరు ఇష్టపడతారా? మొదటిసారి గుత్తి వంకాయ ఉన్నప్పుడు అంత ఫ్లేవర్గా టేస్టీగా చేశారా అండి? చేయలేదు, మాడిపోయింది కదా. కానీ మీ వారేమని చెప్పారు? పర్లేదు, నువ్వు చేయగలవు, బాగా చేయగలవు అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేస్తారు, అంతే కదా. అంటే ఎంకరేజ్మెంట్ అవసరం. ఇక్కడ జీవితంలో జరిగేది నువ్వు చేయలేవని చెప్పడమే పెద్ద ప్రాబ్లం అండి. పిల్లలు నేర్చుకునే క్రమంలో చాలా మిస్టేక్స్ చేస్తారు. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు గోడ మీద ఎందుకు రాస్తారు తెలుసా? చాలా ఇంట్లో చూస్తూ ఉంటారు, క్రేయాన్స్తో గోడల మీద రాసి ఉంటాయి. అది అద్దిల్లు అనుకోండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పెయింట్ చేస్తారు. ఒక్కసారి ఒక్క కోటే మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అవునండి. ఎందుకు చేస్తున్నాడు తెలుసా మీకు? మీ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసా? బికాస్ వాళ్ళకి క్యాన్వాస్ ఇవ్వలేదు. వాళ్ళలో క్రియేటివిటీ ఉంది, వాడు నేర్చుకున్నాడు, పెయింటింగ్ నేర్చుకున్నాడు, యూ వాంట్ ఎగ్జిబిట్ ఇట్. మీరు పేపర్ ఇవ్వలేదు, క్యాన్వాస్ ఇవ్వలేదు. ఒకవేళ పేపర్ మీద తనకి ఒక డ్రాయింగ్ బుక్ కొనిచ్చారు మీరు, దాని మీద ఆల్రెడీ స్కెచ్ ఉంది, దాని మీద క్రేయాన్స్తో గీసి మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? పేరెంట్స్కి నా ప్రశ్న, పిల్లల లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం. మీ దగ్గరికి మీ బాబో పాపో ఆ డ్రాయింగ్ బుక్లో క్రేయాన్స్తో పెయింటింగ్ వేసి తీసుకొస్తే మీరు ఏం చేస్తారు? చూపిస్తే ఏం చేస్తారు? మీరు ఏం చేయరు, బికాస్ మీరు బిజీ ఉన్నారు సెల్ ఫోన్తో, లేకపోతే అలా ఇంకేంటి సీరియల్స్ రన్ అవుతున్నాయి కదా, దాంట్లో బిజీ ఉన్నారు. పిల్లవాడు మీకోసం చూస్తున్నాడు, మీ అప్రిసియేషన్ కోసం చూస్తున్నాడు. నేను దా చెప్పాను, గుత్తి వంకాయ బాగుందో లేదో చెప్పాలని చెప్పి మీ వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సేమ్. ఒకవేళ చూసినా మీరు చెప్పేది ఏంటి తెలుసా? ఇదేంట్రా పిచ్చి గీతలు, ఇదే పదం నోట్లోంచి వస్తుంది, ఇదేంట్రా పిచ్చి గీతలు. వాడి లోకానికి అది పెద్దది. స్కెచ్లోంచి దాటి బయటకు వస్తే ఏం చెప్పాలి తెలుసా అండి? నువ్వు బాగా వేసావు, ఇంకా బాగా వెయ్యగలవు. అర్థమవుతుందండి? ఈ గీతల్లో నుంచి బయటికి రాకూడదని చెప్పాలి, అంతే తప్ప ఇదేంట్రా పిచ్చి గీతలు ఎలా వేసామంటే వాళ్ళ క్రియేటివిటీ కిల్ అయిపోతుంది. ఇస్ ఇట్ నాట్? సో లెర్నింగ్ గురించి చెప్పాలంటే ఇంత ఉందండి. సో లెర్నింగ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మీరందరూ పిల్లలకి లెర్నింగ్ నేర్పించండి, వాళ్ళకి క్రియేటివ్ స్కిల్స్ నేర్పించండి.